యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. 2025వ సంవత్సరపు విజయానికి లేక జయ జీవితానికి రహస్యాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనిషి కొంచెం సెన్స్ ఉన్న ప్రతి మనిషి హౌ టు గ్రో, నేను ఎలా దీవించబడాలి, నేను ఎలా ఆశీర్వదించబడాలి, నేను ఇంకా అభివృద్ధిలోకి ఎట్లా వెళ్ళాలి అనే ఆశ సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ఉండాలి కూడా. ఆమె చెప్పండి. ఒకళ్ళు మీకు అలాంటి ఆశ లేదంటే ఇమీడియట్గా నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, నేను మీకు చూపిస్తాను అన్న, నాకు ఆశ్రయించబడిన ఆశ ఉంది, నేను కూడా ఐ వాంట్ టు గ్రో మోర్ దెన్ 2024, 2024 కంటే కూడా 2025లో నా పరిస్థితులు మెరుగుపరచబడాలి, నా జీవితం మెరుగుపరచబడాలి, నా కుటుంబం మెరుగుపరచబడాలి, నా యొక్క పరిస్థితులని దీవించబడాలి అని ఆశ ఉండేవాళ్ళు మాత్రం మెలుగుగా వాక్యమేనండి. మనం 2025వ సంవత్సరంలో దీవించబడాలంటే మనకు ఉండాల్సిన లక్షణం ఒకటి టైం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16. 2 టెక్స్ట్ అంటే దేవుని వాక్యం, స్క్రిప్చర్, దేవుని వాక్యం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 3వ వచనం నుంచి మనం 9-10 వచనాలు చదివితే అక్కడ అవుతుంది యెహోషువ గ్రంథం. ఓకే. 3వది టాలెంట్, దేవుడిచ్చే తలాంతును ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చే తలాంతును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15-30 టక్ రాయండి. నేను తర్వాత వీళ్ళందరికీ పాపం ఏమేమి తెచ్చుకోకుండా చాలామంది అట్నే చూస్తున్నారు. 5-15 చూడండి. ఓకే. 4వది టెక్నాలజీ. దావీదు ఒక చిన్న ఒడిసెను తీసుకొని గొల్యాతును కొట్టాడు. యుద్ధ ఆయుధాలు లేకపోయినా తన టెక్నాలజీని, తన టెక్నిక్ను ఉపయోగించాడు ఒక ఒడిసెలతో. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5 టీం. మనం అందరం ఒంటరివారం కాదు, మనం అందరం కలిసి దేవుని కొరకు పనిచేయాలి. టీం. ఓకే. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చాలా వచనాలు ఉంటాయి, చదువుకోవచ్చు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి. టీం వర్క్. 6వది టైత్ లేక ట్రెజర్. టైత్ దేవుని కొరకు ఇచ్చుట ద్వారా మనం దీవించబడతాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీ సమర్పణ నీ యొక్క సక్సెస్కి ఒక సూత్రం. 3వ అధ్యాయము 10వ వచనం మలాకీ గ్రంథము. 7వది టీయర్స్ అంటే కన్నీటి ప్రార్థనలు. కీర్తన గ్రంథము 126వ కీర్తన. కన్నీళ్లతో విత్తు చూపోవాడు సంతోషగానాలతో పంట కోసుకొని వస్తాడు. టీయర్స్. 8వది థ్యాంక్స్ గివింగ్ దేవుని స్తుతించుట. కీర్తన గ్రంథము 103వ కీర్తన. 9 టెంపుల్ దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని నిన్ను దీవిస్తాడు. టెంపుల్ దేవుని మందిరం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ శరణం. 27:4. 10వది టాస్క్ కష్టపడి పనిచేయి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కష్టపడి పనిచేయడం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం.
మార్కు సువార్త 16 అధ్యాయం 15వ వచనం. దేవుని పని చేస్తే దేవుడిని దీవిస్తాడు. ఓకే. 11 టెస్ట్ మనీ మంచి సాక్ష్యంగా ఉండండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. టెస్ట్ మనీ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. టెస్ట్ మనీ అపోస్తుల 1వ అధ్యాయం 8వ వచనం. 12వది టెస్ట్ పరీక్షించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. టెస్ట్ పరీక్షించుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23:31. 23:31. కీర్తన గ్రంథము 139:23. 139:23. ఇది దేవుడు 2025 కొరకు మన సక్సెస్కి ఇచ్చిన సందేశం. ఆమేన్. ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చింది. చదువుకున్న వాళ్ళకి, వాక్యం తెలిసిన వాళ్ళకి, రాసుకునే వాళ్ళకి, కొంచెం మనసు పెట్టి వినే వాళ్ళకి 2025లో నేను దీవించబడాలంటే ఏం చేయాలి, 2025లో నేను దీవించబడాలంటే ఏం చేయాలి అనే అంశానికి మీకు సఫిషియెంట్ ఫుడ్ నేను ఇచ్చానని నమ్ముతున్నా. నా వర్తమానం అయిపోయింది. 5వది చెప్తాను. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి అక్కడ చాలా ఒకే పదం కనపడుతుంటుంది. ఏంటంటే ఒకళ్ళు ఆనుకొని వారిని ఆనుకొని వీరు కట్టిరి, వీరిని ఆనుకొని వాళ్ళు కట్టిరి, వారిని ఆనుకొని వాళ్ళు కట్టిరి, వీళ్ళు గుమ్మాలు నిలబెట్టిరి, వాళ్ళని ఆనుకొని ఇంకొకరిని గోడ కట్టిరి, వాళ్ళు గుమ్మాలు నిలబెట్టిరి, వాళ్ళని ఆనుకొని ఇంకోటి గోడ కట్టిరి. ఇట్లాగా ఒకే పదం అధ్యాయం మొత్తం కనపడుతుంది. దీన్ని ఏమంటానంటే ఐక్యత లేక టీం వర్క్. ఒక విషయం, మనం అందరం కలిసి పని చేయాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. చెయ్యి ఇట్లా చూపించండి. నాకు వెళ్ళండి, చెయ్యి ఇట్లా చూపించండి. ఈ పెద్దేలందంట, మీకు అందరికీ తెలుసు కదా, చెప్పండి. ఇప్పుడు పెద్దేలందంట, మర్యాదగా కొద్దిగా తగ్గించుకోండి, మీ అందరికంటే నేనే పెద్దదాన్ని అందంట. ఏమంది? మర్యాదగా అంటే ఈ చిన్న ఈ ఏలందంట, ఈ చూపుడు వేలు నోరు మూసుకొని కూర్చో, నేను ఉపయోగపడ్డట్టు నువ్వు ఉపయోగపడతావా అందంట. నువ్వు వరకు తాడి చెట్లాగా పెరిగావు, ఎవరినైనా పిలవాలంటే నన్ను చూపిస్తారు, ఏదైనా దిక్కు నన్ను చూపిస్తారు, నిన్ను చూపిస్తారా, నోరు మూసుకొని కూర్చో అందంట. ఈ రెండు మాట్లాడుకుంటుంటే ఈ మధ్యలో ఈ 3వ ఏళ్ళు అందంట, మీ మొఖాలు ఇలుసలు లేని బతుకులు మీ అందంట. ఇలుసలు లేని బతుకులు, ఎవరైనా ఉంగరం పెట్టాలంటే నీకు పెడతారా, మధ్యలో దానికి పెడతారా, నాకు పెడతారా, నేను విలువైన వ్యక్తిని, మీరు ఇలువ లేని బతుకు, నోరు మూసుకుని కూర్చోండి అందంట. ఇంకా అప్పుడు చిటికినేల అందంట. అసలు చిటికినేల అందంట, అసలు మీరు అందరు నాకంటే ఏదో పెద్ద షో చూపిస్తున్నారు, అసలు దేవుడి దగ్గర మీరు పనికొస్తారా అందంట. ఎవరి దగ్గర? నా మాట అర్థమవుతుందా? మీ దేవుడి దగ్గర మీరు పనికొస్తారా? ఎప్పుడైనా దేవునికి వందనాలు చెప్తాడు. ఫస్ట్ ఎవరు? నేను. నా వెనక మర్యాదగా నిలబడండి అందంట. ఎవరు? చిటికి నా వెనక మర్యాదగా నిలబడడం. ఇంకొక ఏళ్ళు మిగిలింది. ఏది ఇది అందంట, మీ బోడి బతుకులు పాడుగాను, మీరు ఒక్క ఛాలెంజ్కి పనికి వస్తారా అందంట. ఏమంది? ఒక్క ఛాలెంజ్, ఎవడైనా ఛాలెంజ్ చేయాలంటే ఏమంటారు? ఇట్టంటారా? ఏమంటారు? ఛాలెంజ్. కాబట్టి 5 ఏళ్ళు ఏంటి? దేనికి దానికే విలువైంది. ఇట్లాగా ప్రతి అవయవం దేవుడు సృష్టించాడు. ప్రతి అవయవం సృష్టించాడు. ఒకసారి కళ్ళకి ముక్కుకు తగాద పడిందంట. దేనికి తగాదా? గొడవ కంటికను ముక్కుకి. ముక్కు కళ్ళతో ఉందంట, చూసేదే నువ్వు, మోసేది నేనా అందంట. దేన్ని? నా కళ్ళతోటి దేని మీద ఆధారపడింది? ముక్కు మీద ఆధారపడింది. ఈ ముక్కుకు రోజు కోపం. నేనేమో మొయ్యటం అనండి అందరూ. నేనేమో మొయ్యటం, నువ్వేమో చూడటమా? బొరువేమో నా మీద, ఎంజాయ్ చేయటమేమో నువ్వా? మర్యాదగా తీయందంట. ఎవరు? ముక్కు అందది. ఎవరితో? కళ్ళతో. మర్యాదగా తీయ అంటే కళ్ళు అందరూ అట్లా అనబాకమ్మా, మరి చూస్తేనే కదా, మరి నాకు నువ్వు తీస్తే నాకు కనపడవమ్మంటే, నీకు కనపడతాయో కనపడవో నాకు అవసరం లేదు. సత్యసావు బతికిదాము, నేను మాత్రం మొయ్యలేను. ఎన్ని సంవత్సరాలు మొత్తాను? మర్యాదగా తీయందంట. సరే ఏం చేస్తా, కళ్ళు తట్టుకోలేకపోయింది ముక్కు దెబ్బకి, అందుకని తీస్తాడు. దీనికి కళ్ళు కనపట్టాల. నడుస్తుంటే ఏమీ కనపడకు. గుమ్మం కాడుకొచ్చి చేతి గుద్దుకుంది, ముక్కు గుద్దుకుందంట. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్లడ్ ముక్కంతా పగిలి రక్తం అంతా కారతంటే ఏడుచుకుంటూ ముక్కు కళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఏమనుకోనిలే పెట్టుకో అందంట.
ఏమనుకోనిలే పెట్టుకో అందంట. అంటే ఇప్పుడు కళ్ళు అవసరం కళ్ళకుంది, ముక్కు అవసరం ముక్కుంది, చిటికనేని అవసరం ఉంది, ఉంగరపేలు అవసరం ఉంది, పెద్దేలు అవసరం ఉంది, చూడుపేలు అవసరం ఉంది, ఛాలెంజ్ వేలు అవసరం. ప్రక్కన వాళ్ళకి చెప్పు, నువ్వు అవసరమే, నేను అవసరమే. ప్రక్కన చెయ్యి పట్టుకోవాలి. నేను గంటలు చెప్తాను. చెయ్యి పట్టు, నువ్వు అవసరమే, నువ్వు తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, మన ఇద్దరం అవసరమే. అది ఈ బుద్ధి జ్ఞానం మానవుడికుంటే గొడవలు అవుతాయా? ఎంత అవసరం అవుతుంది? నేను బాబు ఈ టేబుల్ పక్కన పెట్టండి అనగానే మీరెవరు రావద్దురా నేనే పెడతానని ఎవడని లేపుతాడా? ఒకసారి పాస్టర్కి తగాద అయిందంట. పాస్టర్ ఎక్కడయింది? సమాధి కార్యక్రమం కాడ అయింది, చచ్చిపోయిన కాడ అయింది. ఈ ఒక పాస్టర్ గారు నలుగురు పాస్టర్ గారిని చూసి అన్నాడు, ఇది మా కుటుంబం, మా ఊరు, సచ్చినోడు మా ఓడు, కాబట్టి మీరు ఎవరు రావటానికి లేదు, కొద్దిగా ఎడంగా ఉండండి, నేనే పాడతాను, నేనే భూస్థాపన చేస్తాను అన్నాడంట. ఇక భూస్థాపన రోజు ఏ పాట ఏందట చూస్తున్నారు కొత్తోళ్ళు. సరే కొత్తోళ్ళని పాతలు పరవాసినినే జగమను. ఇక పాడుకుంటూ పోతున్నాడు. ముందేమో వెనక శవం వస్తుంది, ముందు పాడుకుంటూ పోతున్నాడు. ఎంతసేపు పాడతాడు పాపం. పక్కన వాళ్ళేమో ముందే చెప్పాడు వాళ్ళకి. ఏమని చెప్పాడు? మీరు పాడటానికి లేదు, నేనే పాడతానని. ఎందుకంటే నా విశ్వాసి, నేనే పాడాలని. సో వీడు పక్కనే ఈ పాస్టర్లు అందరూ మెదలకుండా సైలెంట్గా వస్తున్నారు. వాడేమో ఒక్కడే పాడుతూ పోతున్నాడు. పాస్టర్ గారు పాడి గుండె దడొస్తుంది. నడుచుకుంటూ పాడలేక ఇక పరవా ఏం పరవా పక్కన వాళ్ళతో పాడతాను, కొద్దిగా వాళ్ళకి సహాయం చేస్తానంట. పరవా అంటే వాళ్ళు వీళ్ళు నువ్వే పడుకు అంటున్నాడంట. ఇంకా పాడలేక పరవా ఏడ పరవా వెళ్ళేతోడికి ఈడు కూడా తెచ్చాడు. ఎవడు? 1-2 శవాలు. ఎందుకు? పక్కన వాళ్ళు పాడిన వాళ్ళ. ప్రియమైన భక్తులారా, కొత్త సంవత్సరంలో తిట్టడం నాకు ఇష్టం లేదు కనుక ఇప్పటి వరకు దయచేసి ఎవరిని నష్టపరిచావో, ఎవరిని గాయపరిచావో, ఎవరిని దుఃఖపరిచావో, ఎవరిని ఎదకుండా చేసావో, ఎవరిని చేయకుండా చేసావో, ఎవరికి సపోర్ట్ లేకుండా చేసావో, ఎవరికి ఎంకరేజ్మెంట్ లేకుండా చేసావో, అన్న, తమ్ముడా, అక్క, చెల్లె, తల్లె, తండ్రి, అత్త, మామ, we are all need to us. ప్రతి కోడలకు అత్త కావాలి, ప్రతి అత్తకు కోడలు కావాలి, ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు కావాలి, ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు కావాలి, ప్రతి భార్యకు భర్త కావాలి, ప్రతి భర్తకు భార్య కావాలి. నాకు అక్కర్లేదని ఎవరితో అనొద్దు, నువ్వెంతని ఎవరితో అనొద్దు, నీతో పని లేదని ఎవరితో అనొద్దు. వీ నీడ్ ఆల్ పీపుల్. ఆమె చెప్పండి. ఇక్కడ ప్రశాంతంగా మీరు కూర్చున్నారు, అక్కడ వంట చేస్తున్నారు, అక్కడ దబరాలు కడుగుతున్నారు, అక్కడ కష్టపడుతున్నారు, అక్కడ కట్టెలు పెడుతున్నారు, అక్కడ మంటతో వేడితో నలిగిపోతున్నారు. ఆమె అనగానే మీకు అందరు కొట్టిస్తారు. నువ్వు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని వింటున్నావు, నేను ప్రశాంతంగా ప్రసంగం చేస్తున్నాను, కానీ అక్కడ లేదు ప్రశాంతత. కొన్ని దబరాలు దెబ్బలు తింటాయి, కొన్ని దబరాలు కాలిపోతాయి, కొన్ని దబరాలు ఎంతో నలిగిపోతాయి. అప్పుడు నీ ఆకులకు అన్నం వస్తుంది. ప్రతిదీ నీడే. సో ఐక్యత ఉండాలి. 2025లో నీకు దండం పెట్టి చెప్తున్నా, ఎవరిని నష్టపరచబాకు, నువ్వు నష్టపోబాకు, దేవుడు దీవిస్తాడు. నెక్స్ట్ టైత్. 6వ విషయం, మలాకి గ్రంథం 3:10. అడగండి ఏమని దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు. నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించు, ఆకాశ తుమ్ములు విప్పి పట్టజాలని దీవెన వర్షాలు నేను నీకు కుమ్మరిస్తా. నాకు ఇచ్చి నన్ను శోధించు. వినండి. రైతులు మొట్టమొదటి ఏం చేస్తారు? విత్తనం వేస్తారా? విత్తనం వేసిన తర్వాత పంట వస్తుందా? విత్తనం వేయకుండానే పంట వస్తుందా? విత్తనం ఎవరైనా పొలానికి పంట కోయటానికి విత్తనం వేసినోడు పోతారా, వేయనోడు పోతారా? ఆమె పోతుంటే నేను పోలేనా, ఆమె కోసుకుంటే నేను కోసుకోలేనని విత్తనం వేయని ఒక ఆమె పోయిందనుకో, విత్తనం వేయని ఒక ఆయన పోయాడు అనుకో, పిచ్చాడు అంటారు. వ్యాపారం చేసేవాళ్ళు పెట్టుబడి పెడతారు, రైతులు విత్తనాలు వేస్తారు, ఇలాగా కష్టపడతారు, ఆ తర్వాత రిజల్ట్ పంట కోస్తారు. దేవుని సేవకునిగా బైబిల్ చెప్పిన మాట మీతో చెప్తున్నాను, మీరు నాకు ఇచ్చి శోధించండి. నేను ఇప్పుడు కష్టపడుతున్నాను. 2024 సంవత్సరం ప్రభువా, ఇదిగో ఇంత దూరం ప్రయాణం చేశాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత వర్తమానం ఇచ్చాను, నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం చేయి, అదిగో వాడని మార్చు, ఈ సంఘాన్ని కట్టు, ఆ సంఘాన్ని కట్టు, ఈ బిడ్డను స్వస్థపరచు, ఆ బిడ్డను స్వస్థపరచు అని ఎంతో మొరపెట్టి ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయము చేస్తాడు. ఆమె చెప్తా, నాకున్న నా బెస్ట్ అంతా విత్ ఫైనాన్షియల్ మ్యాటరల్స్
ఇంత పరిచర్య చేస్తున్నాం, ఎంత పెట్టగలం అంత పెడతాం, ఎంత ఖర్చు పెడతాం అంత ఖర్చు పెడతాం, ఎంత వరకు చేయగలం అంతవరకు చేస్తాం. ముందు దేవుని కొరకు అలా ప్రయాస పెడతాం, దేవుని కొరకు అలా ఖర్చు పెడతాం, దేవుని కొరకు అలా కష్టపడతాం. ఇప్పుడు కష్టపడ్డాక దేవుడిని అడుగుతాం, ప్రభువా ఆశీర్వదించు ప్రభు, ఈ వీళ్ళందరికీ సహాయం చేయి ప్రభు, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభు. దేవుడు ఏమంటాడంటే, ఎస్ ఐ వాంట్ టు బ్లెస్ యూ, నేను నిన్ను దీవిస్తా. నేను అలా కాకుండా నేను ఇంట్లో వినండి నేను ఇంట్లో ప్రార్థన అయిపోగానే అమ్మయ్య 2 గంటలకు వీళ్ళందరూ తొందరగా పంపించేద్దాం అని చెప్పి మీరందరూ పోయినాక నా బెడ్రూమ్లో నేను తలుపేసుకొని హాయిగా కడుపు నిండా తినేసి కంటి నిండా నిద్రపోయాను అనుకో, మళ్ళీ తిరిగి శనివారం సాయంత్రం లేచి ఆదివారం ప్రసంగం చేసి మళ్ళీ పడుకొని వారం అంతా గుర్రకబెట్టి ₹1 ఖర్చు పెట్టకుండా, ఒక్క మీటింగ్ పెట్టకుండా, ఒక్క ప్రయాణం చేయకుండా, ఒక్క వ్యక్తి కొరకు కష్టపడకుండా, పెట్టాల్సి పెట్టకుండా నేను చేస్తే దేవుడు ఏమంటాడంటే, ఏమంటాడు, సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, నేనేం చేయగలను నీకు. సో ఈ 2025లో ఒక మాట చెప్తాను. 2024 లెక్కలు ఎంతమంది చూసుకున్నారు? 2024లో దేవుడు నీకు ఎంత ఇచ్చాడు? 2024 దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు? 2024 లెక్కలు సరిచేసావా? దేవుని సేవకుని చెప్తున్నా, 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను బహుగా దీవించడం కొరకు నువ్వు బహుగా దేవుని కొరకు విత్తుతువు కాక. ఆమేన్ ఆమేన్. సహజంగా పండుగలు వచ్చినాయంటే తప్పేం కాదులే, వాళ్ళ గురించి మనం ఏమన్నా, ఇదిగో మీరు ఇంటికి 500 ఇవ్వండి, ఇంటికి ₹1000 ఇవ్వండి, ఇట్లా ఉంటుంది పద్ధతి. నాకు కూడా ఆలోచన చేసాం, క్రిస్మస్ జనవరి పండుగలు చేయాలి, వీళ్ళందరికీ కవర్లు ఇచ్చేద్దాం, వాళ్ళు సమృద్ధిగా తీసుకొస్తారు, వాళ్ళు చేయగలిగి చేస్తారు, అట్లా వాళ్ళు కొంచెం ఎంకరేజ్ అవుతారు, సో ఆ పని చేద్దాం అనిపించింది. కానీ నాకేమనిపించిందంటే, అసలు దేవుడికి కదా వాళ్ళు ఇచ్చేది, దేవుడికి ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు. అవగాహన వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం? అదేమన్నా ప్రత్యేకంగా చెప్పాలా? కష్టపడేవాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్ళు ఎంతోమంది ఈ పండుగల దినాల్లో, అన్న మా వంతు మేము చేస్తున్నాం. దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టారో, దేవుని కొరకు ఎంత యథార్థంగా సమర్పించుకున్నారో, చిన్న పనులు, చిన్న ఉద్యోగాల నుంచి దేవుని బిడ్డల సమర్పణలే ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఇక్కడ దాకా నన్ను కూడా తీసుకొచ్చినాయి. ప్రైజ్ అల్లా. నమ్మకమైన బిడ్డల త్యాగాలు, కష్టార్జితం నుంచి తెచ్చిన కానుకలు దేవుని కొరకు ఇంత పని చేయడానికి కారణమైన కనుక సమర్పించుకోవాలి. నేనేం చెప్తున్నానంటే, దేవుడికి కావాల్సింది మన యొక్క ఫీడింగ్, మన యొక్క సమర్పణలు, మన యొక్క త్యాగాలు. మీరు చాలామంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. మాకు పిల్లలు ఉన్నారన్న, దేవుడు వాళ్ళని దీవించినట్లు ప్రార్థన చేయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు పిల్లలు ఉన్నారన్న, ప్రైజ్ వాళ్ళు దీవించు. ఓకే రైట్, థ్యాంక్ యూ. చాలా మీకు పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మీ పిల్లల నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, లేకపోతే ఎలా చేస్తారు? ఇప్పుడు మీకు బాగా ఆకలి అవుతుంది, కొడుకు కూతురు వచ్చారు, ఏం చేయాలి, నీకు చాలా అవసరం అవుతుంది, కొడుకు కూతురు వచ్చారు. వాడు వచ్చి ఎదురుగా అందరిని పిలిచి, మా మమ్మీ ఎంత మంచిదో, మా డాడీ ఎంత మంచిదో, మమ్మీ స్తోత్రం, డాడీ హల్లెలూయా, ఆహాహా, ఓ ప్రజలారా రండి, మా డాడీని చూడండి ఎంత మంచివాడు, ప్రజలు రండి, మా మమ్మీ చూడండి. నేను గురించి పొగిడి వాడు అలిసిపోతున్నాడు. నీకేం కడుపు ఖాళీ నీరసం వస్తుంది. నువ్వేమంటావంటే, అరే నీకు దండం పెడతారు, నాకు అన్నం పెట్టరా. ఇప్పుడు నాకు కావాల్సింది నీ హల్లెలూయా కాదురా, నాకు కావాల్సింది నీ స్తోత్రం కాదురా, నాకు కావాల్సింది నీ పొగడతలు కాదురా, నాకు కావాల్సింది 10 మంది నన్ను చూపించరా, నాకు కావాల్సింది నా కడుపు నిండా అన్నంరా. ఆకలైన తల్లికి ఏం కావాలి? ఆకలైన తండ్రికి ఏం కావాలి? చాలాసార్లు మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం? క్రైస్తవ్యం ఏ స్థాయికి దిగజారిందంటే, పాటల పోటీలు. చెప్పండి, ఏ పోటీలు? పాటల పోటీలు. అయ్యగారు సాయంత్రం 6 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే 9:30 దాకా పాటలు పాడాలి. నేను నరసరావుపేట దగ్గర ఒక గ్రామానికి మీటింగ్కి వెళ్తే ఆ రోజు భయంకరమైన వర్షం, ఇంకా కరెంటు పోయింది, ఏం చేయాలో అర్థం కాల. కష్టపడి జనరేటర్ తీసుకొని వచ్చాడు. జనరేటర్ తెచ్చేవాడికి ఆ గ్రామానికి జనరేటర్ వచ్చేవాడికి నైట్ 10 అయింది. అంత బురద అయింది. బయట విచారకాల మీటింగ్ మందిరంలో పెట్టాడు. ఇక 10 గంటలకు స్టార్ట్ చేశాడు. 10 గంటలకు పాటలు పాడటం మొదలు పెట్టాడు. పాటలు పాడుతున్నారు. ఒక అన్న పాడుతున్నాడు, ఇంకొక అక్క పాడుతుంది, ఇంకొక అన్న పాడుతున్నాడు, ఇంకొక అక్క పాడుతుంది. 12 గంటలు అవుతుంది.
నాకేమో టెన్షన్ వస్తుంది. అసలు మామూలుగా పగలు చెబితేనే నిద్రపోతారు, 12 గంటలు చెబితే నన్ను కూడా నిద్రపుస్తారేమోనని నేను ఆయన పాస్టర్ గారిని పిలిచా. బ్రదర్ రండి బ్రదర్ అన్న. ఏంటన్నా అన్నాడు. ఏంటి కథ? కరెంటు పోయి జనరేటర్ 10ంటికి తెచ్చావు, 10ంటికి మొదలు పెట్టావు, పాటలు పాడిస్తున్నావు, 12 అవుతుంది. నేను ఎప్పుడు వాక్యం చెప్పాలయ్యా? వాళ్ళు ఎప్పుడు వింటారయ్యా? వాళ్ళు ఎప్పుడు పోతారంటే ఒకటే మాట చెప్పాడు. అన్న ఏమనుకోకన్నా, మా సంఘంలో ఒక కల్చర్ ఉందన్న అన్నాడు. ఏం కల్చర్ అయ్యా అన్న? నీ వాక్యం తర్వాత సంగతి, కానీ 500 ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పాట ఇవ్వాలన్నా అన్నాడు. ఎంత ఇచ్చిన వాళ్ళకి? ఎవడైతే మీటింగ్కి 500 ఇచ్చాడో వాడికి ఏమి ఇవ్వాలి అంటే, ఈ 500 ఇచ్చిన వాళ్ళు అందరూ పాడినాకనే ప్రసంగం. ఈ 500 ఇచ్చిన వాళ్ళు పాడినాక, ఒకవేళ 500 ఇచ్చిన వాళ్ళు పార్టీ లేదనుకో, వాడు అసలు రావడు చర్చికి. వాడు లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు, వాడు ఏదో కొంప ముంచుతాడు. అందుకని పాస్టర్ గారికి చెమటలు పడతాయి, భయం వస్తుంది. అయ్యా 500 ఇచ్చిన వెంకయ్య రావాలి, 500 ఇచ్చిన పుల్లయ్య రావాలి, పాట పాడాలని పిలిస్తే అప్పుడు వాడు వచ్చి పాట పాడతాడు. ఈ రకంగా పాడి 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 నాకు 12 గంటలకు ఇస్తే నా ప్రాణానికి వచ్చింది ఆ రోజు. ఏం పోటీ అది? పాటల పోటీ, టాలెంట్స్ పోటీ, రాగాల పోటీ. నేను చెప్తున్నా, బైబిల్ రాగాల పోటీ కాదు, బైబిల్ పాటల పోటీ కాదు. సంఘము అపోస్తలుల గారిని చూస్తే అది త్యాగాల పోటీ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కొరకు కన్నీళ్లు విడిచిన వాళ్ళు, దేవుని కొరకు పరిచర్యలు చేసిన వాళ్ళు, దేవుని కొరకు ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, దేవుని కొరకు నేను త్యాగం చేయాలన్నా, దేవుని కొరకు నేను కష్టపడాలన్నా, దేవుని కొరకు నేను ఖర్చు పెట్టాలన్నా, దేవుని కొరకు నేను నడవాలన్నా. డానీ చన్నారెడ్డిపల్లి వెళ్తున్నావా? నేను వస్తాను అన్నా, నేను వస్తాను అన్న. ఇదిగో నాకు బండి ఉంది, నా బండి వాడుకో. నాకు ఆటో ఉంది, నా ఆటో వాడుకో. నాకు కారు ఉంది, నా కారు వాడుకో. నాకు డబ్బు ఉంది, నా డబ్బు వాడుకో. నాకు శక్తి ఉంది, నా శక్తిని సేవకు ఉపయోగించు. దేవుడు అలాంటి బిడ్డలను లేపును గాక. 2025 అలాంటి బిడ్డలు లేచుదురు గాక. త్యాగాలు చేసే బిడ్డలతో సంఘము నింపబడిన గాక. ఇది మన సక్సెస్కి అవుతాడు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. జస్ట్ మీకు చాలా విషయాలు చెప్పాను కదా, అవన్నీ గుర్తుపెట్టుకోండి. రైట్, మంచిది. కీర్తన గ్రంథము 27:4. యెహోవా యొద్ద నేను ఒక్క వరమును అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం అంతయు, చెప్పండి అందరూ, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దీన్ని టెంపుల్ లేక మందిరమును ప్రేమించడం, మందిరానికి రావటం. అన్నా మందిరానికి వస్తే ఏమొస్తుందన్నా? బైబిల్ ఏం చెప్తుంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. మందిరం ఏముంటుంది? సహవాసం ఉంటుంది. మందిరం ఏముంటుంది? అపోస్తలుల బోధ ఉంటుంది. మందిరం ఏముంటుంది? ప్రభు బల్ల ఉంటుంది. రొట్టె విరుచుట అనే అనుభవం ఉంటుంది. మందిరంలో ఉంటుంది మీ కొరకు ఎడతెగని ప్రార్థన ఉంటుంది. మందిరంలో నలిగిపోయిన ఏ ముఖాలను చూసిన ప్రార్థనలు వస్తాయి. మందిరంలో ధైర్యం వస్తుంది. మందిరంలో సంపూర్ణ సంతోషం వస్తుంది. మందిరంలో దేవుని సహవాసం వస్తుంది. మందిరం చాలా మంచిది. ఆ మందిరమే నన్ను బాగు చేసింది. ఆ మందిరం నన్ను బ్రతికించింది. మా తండ్రి గారు తన లోకంలో విశ్వాసగా ఉన్నప్పుడు, తాను పనులు చేసుకునేటప్పుడు తాను 2 స్థలాల్లో ఉండేవాడు. ఒకటి తన శరీర తండ్రి దగ్గర ఏదన్నా పనిలో ఉండేవాడు. 2 తన ఆత్మీయ తండ్రి దగ్గర దేవుని మందిరంలో ఉండేవాడు. ఎవరైనా పిలిచి, మా నాన్నగారి కోసం ఎవరైనా ఇంటికి వచ్చి, మా తాతయ్య, మా జేజినాయన, ఆయనకి సేవకులంటే ఇష్టం ఉండదు, మందిరాలంటే ఇష్టం ఉండదు, బండ బూతులు తిడతాడనమాట, కోపం అనమాట. సో ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా, అయ్యా మీ అబ్బాయి డేవిడ్, మీ అబ్బాయి కనపట్టలేదే, ఎక్కడున్నాడు అంటే, ఆయన పళ్ళు పటపట నూరి, వాడు దరిద్రుడు, ఆ మందిరంలోనే చేస్తాడు. వాడు ఎక్కడుంటాడంట? ఆ మందిరంలో చేస్తాడు, అక్కడికి వెళ్ళండి అనేవాడు. వాడు దరిద్రుల మందిరంలోకి వెళ్ళండి. ఆ మందిరంలోకి వెళ్తే అక్కడే ఉండేవాడు మా నాన్నగారు. ప్రార్థన చేస్తాను, పరిచర్య చేస్తాను, సేవకులకు వాక్యంలోనో, ప్రార్థనలోనో, పాటల్లోనో ఉండేవాడు.
అట్లా దేవుని సేవకుడు మా తండ్రి గారు దేవుని మందిరాన్ని నమ్ముకొని దేవుని సేవ చేశాడు. మా తాతయ్య గారు నా మందిరంలో చచ్చాడన్నాడు. నిజమే, నిజమే. ఆయన మందిరంలోనే బ్రతికాడు, ఆయన మందిరంలోనే చనిపోయాడు, ఆయన మందిరం కొరకే బ్రతికాడు. ఆయన మందిరం ద్వారా ఎంతోమంది రక్షణలోకి వచ్చారు, ఆయన మందిర సహవాసం ద్వారా ఎంతోమంది బలపరచబడ్డారు. ఆ మందిరంలో ఆయన బ్రతికి చావబట్టే ఇలాంటి మందిరంలో మేము బ్రతుకుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడితే హో, ఇంత మంచి మందిరము, ఇంత మంచి సేవ, ఇంత మంచి విడుదల, ఇంత మంచి సన్నిధి, ఇంత మంచి సహవాసము, ఇంతమందికి ఆత్మ పోషణ దేవుని మందిరం ద్వారా చేసే భాగ్యము నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మీయ వారసత్వం. ఆమేన్. మన అబ్బాయికి ఏమిద్దాం, మన అమ్మాయికి ఏమిద్దాం? మందిరాన్ని దగ్గర చేయబెట్టుకొని నడిపించి మందిరంలో కూర్చోబెట్టు, మందిరంలో ప్రార్థన చేపించు, మందిరంలో వాక్యం వినిపించు, మందిరంలో మారుమనసు ఇవ్వు, మందిరంలో బాప్తిసంలో తీసురా, పిల్లలకి మందిర వారసత్వం ఇవ్వు, మందిర ఆస్తినివ్వు. అలా కాకుండా రేయ్ రారా రారా పుష్ప వచ్చింది రారని తీసుకుపోయి అనుకో, వాడు నేను మధ్యలో ముంచుతాడు, తగ్గేదిలే అంటాడు. తెలుసా? ఏదైనా తేడా వస్తే అదే చేస్తాడు వాడు. అట్లానే తయారవుతాడు. నువ్వు చూపించావుగా, నువ్వు సినిమా చూపించావుగా, నువ్వు సీరియల్ చూపించావుగా, మందిరంలో కూర్చోబెట్టకుండా టీవీ కాడ కూర్చోబెట్టావు, మందిరంలో కూర్చోబెట్టకుండా లోకంలో కూర్చోబెట్టావు, మందిరంలో కూర్చోబెట్టకుండా పాపం కాడ కూర్చోబెట్టావు. వాడు నీకెందుకు లోబడతాడు? వాడు నీ మాట ఎందుకు? వాడు త్రాగుబోతవుతాడు, వాడు పాడైపోతాడు, వాడు చెడు తలంపులతో నింపడతాడు, వాడు ప్రేమలో పడిపోతాడు, వాడు తల్లిదండ్రులు హింసిస్తాడు, వాడు తగాదాలు తెచ్చుకుంటాడు. దేవుని మందిరానికి రాని వ్యక్తి హౌ కెన్ హి గ్రో? ఎట్లా దీవించబడతాడు? అందుకని 7 అనుభవాలు మనకు కావాలి. రండి, మొట్టమొదటి మనకేం కావాలి? మన టైంని సేవ్ చేసుకోవాలి. రెండోది మనకేం కావాలి? మన టాలెంట్ను ఉపయోగించాలి. మూడోది మనకేం కావాలి? మన టెక్స్ట్ దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. నాలుగోది మనకేం కావాలి? మనం ఉన్నదాంతో దేవుని కొరకు పనిచేయాలి, మన టెక్నాలజీ ఉపయోగించాలి. ఐదోది మనకేం కావాలి? మనం అందరం కలిసి ఐక్యమత్యంగా ఉండాలి. ఆరోది మనకేం కావాలి? దేవుని కొరకు సమర్పించే బిడ్డలుగా ఉండాలి. ఏడోది మనకేం కావాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మీకు దాదాపుగా మీకు 12 విషయాలు చెప్పాను. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ విందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా